అందరికీ నమస్కారం. ఈరోజు కథ ఆ నిమిషం పార్ట్ 8 రాసినవారు సుధామోహన్ గారు. ఇక స్టోరీలోకి వెళ్తే రమ్య ఫోన్ మోగింది. హలో అంకుల్, చెప్పండి. సింధు వచ్చిందా? వచ్చిందమ్మా. వచ్చింది, కానీ అలా నీరసంగా ఉలుకు పలుకు లేకుండా పడి ఉంది అమ్మాయి. మీ ఆంటీ చాలా కంగారు పడుతున్నారు. ఏదో సర్ది చెప్పాను, కానీ నా మనసు ఊరుకోవట్లేదు. అందుకే నీకు ఫోన్ చేశాను. అసలు అక్కడ ఏమైందో ఏమిటో కనుక్కుందామని. అసలు రాజీ విషయమే ఇన్నాళ్ళుగా మేము దానికి తెలియనివ్వలేదు. అది చాలా సున్నితమైన మనిషి అని ఇలాంటివేవి తనకి తెలియకుండా జాగ్రత్త పడతాము. కానీ సింధు ఇలాంటి చిత్రమైన పరిస్థితిలో ఇక్కడికి వస్తుందని ఊహించలేదు రమ్య. అసలు రాజీ కనిపించడం ఏమిటి? ఆశ్చర్యంగా లేదు? అవునంకుల్, చాలా. అసలు ఏమైంది ఏమిటో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న మా మనసులు కూడా ఇన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఒక్కసారి కలుక్కుమన్నాయి. అమ్మ నాన్న అయితే సింధుని చూడగానే అక్కనే చూసినంత భాగోద్వేగానికి గురయ్యారు అంటూ మౌనంగా ఉండిపోయింది రమ్య. అవును రమ్య, నాకు తెలుసు కన్నవాళ్ళ బాధ. నువ్వు ధైర్యంగా ఉండి అమ్మా నాన్నను జాగ్రత్తగా చూసుకో. ఇంతకీ సింధు అక్కడికి వచ్చాక ఏమైంది రమ్య? తను వస్తూనే అక్కను చూశానని చెప్తుంటే నేను చాలా ఆశ్చర్యపోయాను అంకుల్. నాకు ఏమనాలో ఏం చెప్పాలో అర్థం కాలేదు. వెంటనే నేను తనని మా ఇంటికి తీసుకెళ్ళి అక్క ఫోటో చూపించాను. లాస్టే ఇన్నాళ్ళుగా తల్లి కోసం పడే బాధని తను చూసి తట్టుకోలేకపోయింది. ఎంతైనా తను ఒక బిడ్డకు అమ్మేగా. అందుకే తను కొంచెం ఎక్కువ ఆలోచించి ఉండొచ్చు అనుకుంటున్నా. మీరేం కంగారు పడకండి అంకుల్. ఇక్కడ తను బాగానే మాట్లాడి వెళ్ళింది. తను లేచాక ఫోన్ చేయండి అంటూ ఫోన్ పెట్టేసింది రమ్య. అక్కడ కంగారు పడేంత ఏమీ జరగలేదని తెలుసుకున్న రామయ్య గారు ఊపిరి పీల్చుకున్నారు. నేను మా వారు రెగ్యులర్గా ఈ గుడికి వస్తూ ఉంటామండి. చాలా శక్తివంతమైన దేవుడు. మా అమ్మాయికి ఈ దేవుని దయ వల్లే ఆరోగ్యం కుదుట పడింది. మా వారికి మంచి జాబ్ వచ్చింది అంటూ టీవీలో ఏదో ప్రోగ్రాంలో ఒక దేవాలయం దాని గురించి చెప్తున్న ఒక భార్య భర్త పిల్లల్ని చూపిస్తున్నారు. ఆ ప్రోగ్రాం చూస్తూ టీవీ పక్కనే బల్లపైన కొడుకు కోడలు మనవరాలు ఉన్న ఫోటోని చూస్తూ కళ్ళలో నీళ్లు గిర్రున తిరుగుతూ ఉంటే కన్ను మసకబారి ఎదురుగా ఉన్నది కనపడక కండువాతో కన్నీళ్లు తుడుచుకుంటున్న నారాయణ గారిని ఓదార్చబోయిన ఆయన భార్య సుశీల వచ్చే దుఃఖాన్ని ఆపుకోలేక కొంగుతో కళ్ళు తుడుచుకుంటూ అబ్బాయి గుర్తొచ్చాడు కదూ అంది బాధతో. అబ్బాయి అనగానే ఆయన దుఃఖం మరింత పెరిగింది. అప్పుడే ఎన్నాళ్ళైపోయింది ఈ ఇంట్లో నవ్వులు వినపడి. అబ్బాయి కోడలు మనవరాలు అంతా ఇంట్లో సందడిగా తిరగాల్సిన ఇల్లు ఇలా నిశ్శబ్దానికి చిరునామాగా తయారైంది అంటూ కళ్ళద్దాలు పెట్టుకుంటున్నారు. చిగుళ్ళు వేసి కాయలు పండ్లు పువ్వులు అంటూ విరబోయాల్సిన చెట్లు వాడిపోయి ఉందండి. ఇదంతా మన తలరాత. భారంగా రోజులు గడుపుతున్నాము అనుకుంటున్నాము, కానీ శాపాన్ని మోస్తున్నామండి. అంత ఆనందంగా ఉండే మన ఇల్లు ఏ పాపిష్టి కన్ను పడిందో ఏంటో ఒక్కసారిగా చెదిరిపోయింది. కొడుకు కోడల్ని అంటే రాజీని పోగొట్టుకున్న ఆ దంపతుల బాధ వర్ణనాతీతం. ఏదో ఆ వయసులో ఒకరికి ఒకరు తోడయి ఇలా ఒకరితో ఒకరు బాధని చెప్పుకొని సేద తీరడమే తప్ప చెదిరిపోయిన సంతోషాన్ని తిరిగి తీసుకురాలేరు ఆ దంపతులు. మీరు ఒప్పుకుంటే ఒకసారి మన చంటిని అంటూ ఆలోచిస్తూ మాట్లాడుతున్న సుశీల గారి మాటకి అడ్డు వస్తూ నారాయణ గారు ఆపు, ఇంకా ఆ నికృష్టుడి మాట నా ముందు తేవద్దు అని చెప్పగా, ఎందుకు మళ్ళీ మాట్లాడతావు? అది కాదండి, వద్దు, వాడి పేరు ఎత్తకు నా ముందు మరింత కోపంగా చెప్పారు. నేను చెప్పేది మన చెంటిది లాస్య గురించండి. మనకి మిగిలిందల్లా ఆనల్సే కదా, దాన్ని తీసుకువచ్చి ఇక్కడే ఉంచుకుందామండి. వద్దు సుశీల, ఆ పిల్లని అక్కడే పెరగని. ఇక్కడ మన పిల్లలు వాళ్ళ పిల్లలు పెరిగే భాగ్యం లేకపోయింది. నువ్వు నేను ఎండుటాకులము, ఎప్పుడు రాలిపోతామో తెలియదు. ఈ వయసులో పిల్లని ఇక్కడికి తెచ్చి పెట్టుకుంటే ఆమెకి సరైన న్యాయం చేయలేము. రమ్య వయసులో ఉన్న అమ్మాయి, మంచి చెడు తెలిసినది, టీచరు, పినతల్లి, అన్ని రకాలుగా ఆమె దగ్గర ఉండటమే సరైనది. ఇప్పుడు మనం కొత్తగా ఎవరి మీదో ప్రేమని అపేక్షని పెంచుకొని పోవటం కన్నా ఇదే బాధలో రాలిపోవడం నయం అని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయారు బాధతో, బరువైన గుండెతో. అలా ఆలోచిస్తూ ఉండిపోయింది సుశీలమ్మ. కాసేపటికి కొంచెం మెలకువ వచ్చింది సింధుకి. సన్నీకి భోజనం పెట్టి కూతుర్ని చూస్తూ అక్కడే కూర్చొని ఉంది రాజ్యం. అమ్మా లేమ్మా సింధు, మాట అలికినట్టు వినపడుతోంది ఒక చెవిలో.
మరో చెవిలో గొయ్యమని శబ్దం. లేచి అలా నిటారుగా కూర్చుంది సింధు. సన్నీ కూడా పక్కనే కూర్చొని అమ్మమ్మతో పాటు అమ్మని చూస్తూ ఉన్నాడు. అమ్మాయి తన తల్లి పిలుపుకు స్పృహలోకి వచ్చిన దానిలా ఉలిక్కిపడి చూసి సన్నీని దగ్గరగా తీసుకొని పలకరించింది మెల్లగా. గబగబా అమ్మ అన్నం కలుపుకొని పట్టుకు వచ్చి సింధుకి అన్నం తినిపించింది. తల్లి కొడుకు మాట్లాడుకుంటూ ఉంటే ఆమె మురిసిపోతూ అన్నం తినిపించి దిష్టి తీసి పడేసి హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది. సింధు అక్కడ జరిగిందంతా తాత్కాలికంగా ఆ నిమిషం మర్చిపోయింది. కానీ తన సబ్కాన్షియస్ మైండ్లో లాస్య, రాజీ అన్నీ అలాగే ఉన్నాయి. రాత్రి ప్రదీప్ నుంచి ఫోన్ వస్తే వీధిలో మల్లెపందిరి దగ్గర నుంచొని మాట్లాడుతోంది సింధు. వచ్చేసిందు, ఇక్కడ నువ్వు సన్నీ లేక ఇల్లంతా బోసిపోయింది. మీరిద్దరూ నా కళ్ళ ముందే ఉండాలి ఎప్పుడు, సరేనా? సరే దీపు, వచ్చేస్తాను. కానీ అమ్మ వాళ్ళతో అసలు ఉన్నట్టే లేదు. పోనీ వాళ్ళని కూడా తీసుకొచ్చేసిందు, ఇక్కడే ఉంటారు కొద్ది రోజులు. సరే చెప్తాలే దీపు. సింధు మాట్లాడుతూనే ఉంది. ఉన్నట్టుండి ఆకాశంలో ఎవరో కన్నెర చేసినట్టు ఒకటే మెరుపులు ఎర్రగా వేగంగా గాలి తనని సుడిలాగా చుట్టేస్తోంది. ఆ చుట్టుపక్కల బయట ఎవరూ ఆ గాలికి ఆ మెరుపులకి స్పందించినట్టు అసలు గమనించినట్టే లేదు. తనకి ఎవరో ఏడుస్తున్నట్టు ఏడుపులు వినిపించసాగాయి. గుండె దడదడలాడింది. వెంటనే ఫోన్ కట్ చేసి లోపలికి పరుగు పెట్టింది సింధు. రాజ్యం గారు మనవడికి కథ చెప్తూ ఉన్నారు. రామయ్య గారు టీవీ చూస్తున్నారు. రాజ్యం గారి పక్కన వచ్చి సైలెంట్గా పడుకుంది సింధు. అమ్మ నాన్న ఉన్నారన్న ధైర్యంతో నిద్రలోకి తొందరగానే జారుకుంది సింధు. అర్ధరాత్రి 1:30 అయింది. అందరూ మంచి గాఢ నిద్రలో ఉన్నారు. సింధు లేచి కూర్చుంది. తను కళ్ళు తెరిచి ఉన్నాయి, కానీ మొత్తం తెల్లగా ఉన్నాయి గుడ్లు. లేచి బయటకు వస్తోంది. తలుపులు తీసింది. బయటకు నడిచింది. అలా నడుస్తూ ఒకవైపుగా వెళ్తుంటే హఠాత్తుగా ఒక చేయి వెనక నుంచి తన భుజం పైన పడింది. సింధు అంటూ. అక్కడితో ఒక్కసారిగా కూలబడిపోయింది సింధు. వచ్చినది రామయ్య గారు. తన కూతురిపైనే దృష్టి ఉండటంతో గమనిస్తూనే ఉన్నారు. పాలేరు సాయంతో సింధుని తీసుకొని వచ్చి ఇంట్లో పడుకోబెట్టి పాలేరుని పంపించేశారు. ఈ హడావిడికి రాజ్యం గారికి మెలకువ వచ్చి కంగారు పడుతూ ఏమైందంటూ భర్తని ఒకటే ప్రశ్నలతో వేధించేస్తోంది. దిష్టి తీసింది, బొట్టు పెట్టింది. ఏమైందండి? అది మనమ్మాయిని పట్టుకుందా ఏమిటి? కర్మ. ఏమైనా చేతబడి కాని చేయలేదు కదా? భయంగా ఉందండి. మన అమ్మాయిని ఎలా కాపాడుకోవాలి? అల్లుడికి ఏమని సమాధానం చెప్పాలి? అసలు దాన్ని క్షేమంగా వాళ్ళ ఇంటికి పంపగలనా అంటూ ఏడ్చేస్తోంది రాజ్యం. ఎంతైనా తల్లి మనసు కదా. ఇంతలో ఒక్క ఉదుటున లేచింది సింధు అదిరిపడేలా. వదలను, వాణ్ణి వదలను, ఎవ్వర్ని వదలను అంటూ గట్టిగా అరిచి వెనక్కి పడిపోయింది. ఆ చేష్టలకి ఆ మాటలకి అదిరిపడ్డారు ఇద్దరు. 2 చేతులతో నోరు మూసుకున్నారు రాజ్యం గారు. మాట్లాడే ధైర్యం చేయలేక. ఏడవడానికి కూడా ఆమెకు ధైర్యం లేకపోయిందిప్పుడు. రాత్రంతా అలాగే సింధు మంచం పక్కన కూర్చొని ఉన్నారు ఆమె తల్లిదండ్రులు. రాజ్యం గారు ఏవో స్తోత్రాలు, అమ్మవారి నామాలు చదువుతూ రెప్పవేయకుండా అలాగే కూర్చొని ఉంది. ఎలాగైనా తన బిడ్డని కాపాడమని ఆ దేవుడికి 1000 దండాలు పెడుతూ. తెల్లవారుతూనే మెలకువ వచ్చింది సింధుకి. మంచం పక్కనే తన తల్లి కూర్చొని తల వెనక్కి వాల్చి కుణుకుపాట్లు పడుతూ ఉండడం చూసి లేచి వెళ్ళి ఆమెను వెనక్కి వాల్చి పడుకోబెట్టి పెరటి అరుగు మీద కూర్చుంది సింధు. చుక్కల దుప్పటి తీసి ఎర్రటి సింధూరం ధరించి ముస్తాబవుతున్నట్టు ఉంది ఆకాశం. చల్లటి గాలి తనని చుట్టి ముద్దాడుతోంది. పక్షుల కిలకిల రావాలు ఒక పక్క. ఎవరికైనా మనసు ఆనందంతో ఉరకలేస్తుంది ఆ ఆహ్లాదకరమైన వాతావరణంలో. కానీ సింధుకి మాత్రం అవేవీ కనిపించట్లేదు. అసలు నిన్న తను చూసినది విన్నది నిజమేనా అనే ఆలోచన. రాజీ ఒక ఆత్మ. ఇదే తన మనసుని తొలిచేస్తుంది పదే పదే. అమ్మా నాన్నతో చెప్పాలా? ప్రదీప్తో చెప్తే నమ్ముతాడా? అసలు ఈ విషయాలు చెప్తే తనని ఇక్కడికి ఉండనిస్తాడా? ఏం చేయాలి? ఇప్పుడు రాజీ నాకే ఎందుకు కనిపించింది? ఇలాగే సాగుతున్నాయి ఆలోచనలు. విపరీతమైన తలనొప్పి, ఒలునొప్పులు, ఏదో పెద్ద బరువు తనపైన ఉన్నట్టు. కాసేపటికి రామయ్య గారు లేచి సింధు మంచం పైన లేకపోవడంతో గమనించి భార్యని లేపి సింధుకి రాత్రి జరిగినదేది చెప్పొద్దని, మామూలుగానే ఉండాలని ఇద్దరూ అనుకున్నారు. ఒకసారి నా మాట విను రమ్య, ప్లీజ్.
స్కూల్కి వెళ్తున్న రమ్యని దారి మధ్యలో ఆపి మాట్లాడాలని వేచి చూస్తున్న విజయ్ని పట్టించుకోకుండా ముందుకు వెళ్తోంది రమ్య. ఆగు రమ్య అంటూ తన ముందు చేయిని అడ్డుగా పెట్టి ఆపాడు విజయ్. చేసేదేం లేక ఆగి తల వంచుకొని నించుంది రమ్య. నా మాట ఏం చేసావు రమ్య? ఇంకెన్నాళ్ళిలా? నన్ను ఏం చేయమంటావు చెప్పు నీకోసం? తనని చూస్తూ అడుగుతున్నాడు విజయ్. నీకు తెలుసు, నువ్వు అడిగిన ప్రశ్నలకు సమాధానం అన్నట్టు చూసింది రమ్య అతని వైపు. చూడు రమ్య, నువ్వు అనుకునే సమస్యలకి కాలం సమాధానం చెప్పగలదు. కానీ దానికోసం ఆలోచించి కాలాన్ని వృధా చేస్తే మాత్రం అదే నా సమస్య అవుతుంది. ఆలోచించు అంటూ తప్పుకున్నాడు విజయ్. రమ్యని చాలా కాలంగా ఇష్టపడుతున్నాడు విజయ్. అతను ఉత్తముడు, సహనపరుడు, ఆస్తి, అందం, మంచి చదువు ఉన్న వ్యక్తి. ఇంజనీరింగ్ చదివి తను కోరుకున్న అమ్మాయి కోసం అక్కడే ఊరిలో ఉంటూ, దగ్గర ఊరిలో ట్యుటోరియల్స్ నడుపుతూ, పక్క ఊరిలో లెక్చరర్స్గా పనిచేస్తున్నాడు. అతని నిరీక్షణ సరే అనే ఆమె కనుసైగ కోసం. కానీ ఆమె ఆలోచన మాత్రం కేవలం లాస్య పట్ల తన బాధ్యత కోసం. ఇన్నాళ్ళుగా నేను నీకోసం వేచి ఉన్నాను. ఎప్పటికీ ఇలాగే ఉంటాను రమ్య. నీ మనసు గీసిన గీతకు అటువైపు మన అందమైన జీవితం, ఇటువైపు ఇలా ఒంటరి పోరాటం. గీతకు అటో ఇటో నువ్వు తెలుసుకో రమ్య. ఎటైనా కానీ నా పయనం మాత్రం నీతోనే, అది గుర్తుంచుకో. రమ్య అంతవరకు ఆగి అతని మాటలు విని వెళ్ళిపోయింది. లాస్య రమ్య వెనకే వస్తూ ఉండగా విజయ్ ఒక గిఫ్ట్ ప్యాక్ని లాస్యకిచ్చి తన తలపై నిమిరాడు ప్రేమగా. అతను ఇచ్చిన ఆ గిఫ్ట్ ప్యాక్ని అందుకొని అభిమానంగా చిరునవ్వుతో అతన్ని చూస్తూ రమ్య వెనకే వెళ్ళిపోయింది. లాస్య పట్ల రమ్య చూపించే ప్రేమను, బాధ్యతను విజయ్ ఎప్పుడూ గౌరవిస్తాడు. లాస్యకి ఎప్పటి నుంచో విజయ్ తెలుసు. ఆయన ఎప్పుడూ మాట్లాడదు. వాళ్ళిద్దరికీ మధ్య చిన్న చిరునవ్వే సంభాషణ. విజయ్ అప్పుడప్పుడు లాస్య కోసం మంచి మంచి పుస్తకాలు, తన చదువుకి అవసరమయ్యే వస్తువులు అని ఏవో ఒకటి కొనిస్తూనే ఉండటం అలవాటు. విజయ్ చూపించే అభిమానం లాస్యకు ఒక బాబాయి, మావయ్య చూపించినట్టుగానే అనిపిస్తుంది. రాజ్యం గారు ఇంట్లో అన్ని పనులు చేసుకొని సింధు గురించి పక్క ఊర్లో దేవాలయం పక్కన ఆశ్రమంలో ఉన్న స్వామి ఒక ఆయన దగ్గరికి వెళ్ళడానికి సిద్ధమైంది. ఏమండి, మన సింధుని పక్క ఊర్లో స్వామి ఉన్నారుగా, ఆయన దగ్గరకు తీసుకువెళ్తాను. ఆ అమ్మాయి పరిస్థితి ఏం బాగలేదు. ఇలాగే ఉంటే అల్లుడికి ఏమని చెప్పాలి? అసలే అతనికి ఇలాంటి విషయాలు ఏం చెప్పినా కోపం వచ్చేస్తుంది. సింధుకి ఏదైనా రక్ష కట్టిస్తే ఇలాంటి బాధలేవి ఉండవండి. మళ్ళీ వాళ్ళని ఏ గొడవలు, ఇబ్బందులు లేకుండా క్షేమంగా వాళ్ళ ఇంటికి పంపించాలి అంటూ దండాలు పెట్టేస్తూ చెప్పేస్తోంది రామయ్య గారితో. ఆయన ఆలోచించి, సరే, ఏ పుట్టలో ఏ పాము ఉందో ఏమీ చెప్పలేము, అంతా భగవత్తేచ్ఛ అనుకొని సరే అన్నారు. ఆయన సరే అనడమే తడావుడిగా లేచి పరుగులు పెట్టింది రాజ్యం. అమ్మాయి సింధు, తొందరగా రెడీ అవ్వమ్మా, గుడికి వెళ్దాం. సన్నీ లేవరా? లే అమ్మా, నువ్వు, నేను, తాతయ్య అందరము గుడికి వెళ్దాం. సన్నీ లేచి రెడీ అవుతున్నాడు. సింధు కాసేపు గుడిలో కూర్చుంటే మనస్సు ప్రశాంతంగా, ధైర్యంగా ఉంటుందని అనుకుంది. వాళ్ళు గుడికి బయలుదేరుతుంటే ఒకటే ఆటంకాలు. ఆగుతున్నారు, మళ్ళీ బయలుదేరుతున్నారు, మళ్ళీ బయలుదేరారు. ఇంతలో విపరీతమైన గాలి. హఠాత్తుగా మాయమైపోయిన ఆ వాతావరణాన్ని చూస్తే బయటికి వెళ్ళాలంటే భయమేసింది. కానీ ఏమని చెప్పగలదు అమ్మకి? విశ్వంలో జరిగే ఏ విషయాన్నైనా ప్రకృతి ఇట్టే పసిగట్టగలదు. అది మంచైనా చెడు అయినా. దృఢ సంకల్పానికి ప్రకృతి ఖచ్చితంగా సహాయం చేస్తుంది. అది ఎవరూ కాదనలేని సత్యం. అలాగే కారులో బయలుదేరారు ముందుకు. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. అండ్ ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.